హలో అందరికీ. నేను ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్తాను. అసలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏంటంటే, జ్యోతిర్లింగం అనేది భగవంతుడు అంటే శివుడు స్వయంగా తన జ్యోతి రూపంలో ప్రతిష్ఠించుకున్నాడని నమ్మకం అన్నమాట. ఇది ఫస్ట్‌ది వచ్చేసి సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్‌లో ఉంది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఆలయం మొదటి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందిందండి. ఇది రెండోది వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. శ్రీశైల క్షేత్రంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం కైలాసం తర్వాత శివపార్వతుల నివాసంగా భావించబడుతుంది. ఇది శ్రీశైలంలో ఉంది. మూడోది వచ్చేసి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉజ్జయిని అన్నమాట, మధ్యప్రదేశ్ వస్తుంది. ఈ మహాకాళేశ్వర్ శివుడు సమస్త కాలాలను నియంత్రించేవాడిగా భావిస్తారు. ఇది ఒక్కటి దక్షిణాభిముఖంగా ఉన్న జ్యోతిర్లింగం అన్నమాట. నాలుగోది వచ్చేసి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఇది నర్మదా నది మధ్యలో ఉన్న ఈ ఆలయం ఓంకార రూపంలో శివుడు ఆత్మప్రతిష్ఠగా భావించబడుతుంది. ఇది కూడా మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఐదోది వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్. హిమాలయాల్లో ఉన్న ఈ కేదార్నాథ్ ఆలయం శివభక్తులకు అత్యంత పవిత్ర స్థలం అండి. ఈ ఆలయానికి చేరుకోవటం పర్వత మార్గాల ద్వారా మాత్రమే సాధ్యం. ఇది మిగతా జ్యోతిర్లింగాలతో పోలిస్తే మనకు ఇక్కడికి వెళ్ళటం కొంచెం టఫ్ అనమాట. కానీ ఈ ప్రజెంట్ ఈ డేస్లో అందరూ వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి భీమశంకర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. ఈ ఆలయం సహ్యాద్రి పర్వతాల్లో ఉందండి. శివుని భీమశంకరుడిగా భావించి పూజిస్తారు. నెక్స్ట్ ఏడో జ్యోతిర్లింగం వచ్చేసి విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం, వారణాసి, కాశీ అన్నమాట, ఉత్తరప్రదేశ్. ఇది కాశీలో ఉంది. శివుణ్ణి కాశీ విశ్వనాథుడిగా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారిని తెలుసు కదా, అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు. నెక్స్ట్ ఎనిమిదోది వచ్చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్, మహారాష్ట్ర. ఇది షిరిడీకి దగ్గరలో ఉంటుంది. మనం ఎప్పుడైనా షిరిడీ వెళ్ళినట్లయితే కనుక ఇది నాసిక్, త్రయంబకేశ్వర్ అవన్నీ కూడా చూపిస్తారు. మనకి 1 డే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది గోదావరి నదీ తీరంలో ఉంటుందండి ఈ త్రయంబకేశ్వర లింగం. ఇది ముక్తిదానానికి ప్రసిద్ధి పొందిందనమాట. 9వది వచ్చేసి వైద్యనాథ్ జ్యోతిర్లింగం, జార్ఖండ్ అండి. శివుడు వైద్యుడిగా కనిపించేవాడని నమ్ముతారు. అందుకని దాని ప్రకారంగా వైద్యనాథ జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని బాబాధామ్ అని కూడా అంటారండి. నెక్స్ట్ 10వ జ్యోతిర్లింగం వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగం, గుజరాత్. ఇది ద్వారకా సమీపంలో ఉంది. శివుడి సర్పరూపంలో పూజించే ఆలయం అన్నమాట. ఇది శివుని సర్పరూపంలో పూజిస్తారు, నాగేశ్వర జ్యోతిర్లింగం. 11వ లింగం వచ్చేసి రామేశ్వరం అండి జ్యోతిర్లింగం, తమిళనాడులో ఉంది. ఇది రాముడు ఈ జ్యోతిర్లింగాన్ని స్థాపించి శివుణ్ణి పూజించాడనమాట. ఇది సముద్ర తీరంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం రామేశ్వర జ్యోతిర్లింగం. నెక్స్ట్ వచ్చేసి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అండి, ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరి జ్యోతిర్లింగం అనమాట. శివుని చరిత్రలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు నేను మీకు చెప్పాను కదండి, అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో చూడండి. మీకు జ్యోతిర్లింగాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కంప్లీట్ వీడియో చూడండి. మీకు ఇలాంటి ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు ఇలాంటి విషయాలు, ఇలాంటి వీడియోలు ఎన్నో నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. తప్పకుండా మీరు నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.